రాజమండ్రిలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు తాను ఆంధ్రాలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు పలువురు నాయకులను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారన్నారు. అన్యాయంగా జైల్లో ఉన్న చంద్రబాబుకి మానసికంగా మద్దతుగా నిలవడం కోసం టీడీపీ క్యాడర్కు మనోబలం ఇచ్చేలా రాజమండ్రిలోనే తొలి జేఏసీ సమావేశం నిర్వహించామని తెలిపారు. రాజమండ్రిలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు తాను ఆంధ్రాలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు పలువురు నాయకులను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారన్నారు. అన్యాయంగా జైల్లో ఉన్న చంద్రబాబుకి మానసికంగా మద్దతు కోసం నిలవడం కోసం టీడీపీ క్యాడర్కు మనోబలం ఇచ్చేలా రాజమండ్రిలోనే తొలి జేఏసీ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇక దీనికి సంబంధించినటువంటి జనసేన తెలుగుదేశం పొత్తుకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారితో మనం లైవ్ ద్వారా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నమస్తే, చెప్పండి సార్. జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి కానీ చంద్రబాబు అరెస్టుకి సంబంధించి కానీ మీరు ఒక రాజకీయ విశ్లేషకులాగా దీనికి స్పందన ఎలా ఉంటుంది సార్? చాలా నాళ్ళ నుంచి మనం టీడీపీ జనసేన పొత్తులు వెళ్తాయని చెప్పేసి ఒక రకమైన వార్తలు వస్తూ ఉన్నాయండి. ఇదివరకు దానికి నాంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం ఆయన పార్టీ ఆవిర్భావ సభలో మార్చి నెలలో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అనేటి దగ్గర నుంచి అన్నప్పటి నుంచి ఈ ఊహాగానాలు చెలరేగినాయండి. తర్వాత ఆయన కూడా ఒక మాట అన్నాడు ఆ సభలోనే, కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలా అనేటువంటిది ఒక నిర్ణయించుకోవాలి ప్రజలు అని చెప్పేసి ఆయన ఆ వేదిక మీద నుంచే మాట్లాడడం జరిగింది. తదనంతరం పరిణామాలు వేగంగా సాగినాయి. ఆయన పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అన్న మాట మీద నిలబడ్డాడు. ఆయన నిలబడి చంద్రబాబు నాయుడు గారు తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలగా జరిగిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ములాఖత్ ద్వారా కలుసుకుని ఆయన చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశంతో పాటు మేము పయనిస్తాం, మేము కలిసి పోటీ చేస్తాం, కలిసి పోరాడతాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాని తదనంతరం కొనసాగింపుగా వాళ్ళు ఈ మధ్యలో ఒక సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం, ఇరు పక్షాల నుంచి కలిసి ఆలోచన చేసి ముందుకెళ్తాం, పోరాడతాం అని చెప్పారు. అదేవిధంగా నిన్న రాజమండ్రిలో సమన్వయ కమిటీలు ఇరు పక్షాల నుంచి రెండు పక్షాల నుంచి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వాళ్ళ పార్టీ నాయకులు కలిసి కూర్చుని చర్చించి కలిసి పోరాడతాం, 1వ తారీఖు నుంచి పోరాటాల కార్యక్రమాలు వివరిస్తాం, పోరాటం మొదలు పెడతాం అని చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా రెండు పక్షాల క్యాడర్కి కూడా ఒక మంచి సంకేతం వెళ్ళింది, మంచి సందేశం వెళ్ళింది. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా మంది మాలాటలు కూడా ఏం ఆలోచిస్తామంటే, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని సీట్ల పంపకం మాత్రమే కాకుండా ప్రజా సమస్యలకి ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కలిసి పోరాడితే వాళ్ళ క్యాడర్లో కలిసి పనిచేస్తేనే ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఇటు కలిసి పనిచేయాల్సి ఉంటుంది, అటు ఇటు కూడా అని చెప్పేసి భావిస్తూ ఉంటాము. అదే దారిలో వీళ్ళు పయనిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది వైసీపీకి ప్రమాద సంకేతం. ఎందుకంటే వీళ్ళ పొత్తు ప్రకటించక ముందే వీళ్ళు కలిసి వెళ్తారు అనేటువంటి వార్తలు రాగానే వాళ్ళు మీరు విడిగా రండి, విడివిడిగా పోటీ చేయండి, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయండి, ఒక్కళ్ళే రండి, చెప్పులు వేసుకురండి, చొక్కా కట్టుకోకుండా రండి, ఇలాంటి మాటలు మాట్లాడారు వీళ్ళంతా. కానీ వాళ్ళు మాత్రం మేము వైనాట్ 175 మాట్లాడతారు, వీళ్ళకి మాత్రం విడిగా రండి అని మాట్లాడతారు. ఇది చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నా కానీ వాళ్ళు ఎవడేమన్నా ఏమనుకోండి బరి తెగించే మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడినా ఏం చెప్పినా వాళ్ళు చెప్పాలనుకుని చెప్పేసి చేతులు దురుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 10, 2023 అరెస్ట్ కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయింది,
వాళ్ళు డిజాస్టర్ అయ్యారనేటువంటిది మనకు అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి, మన కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి సర్వేలు అవసరం లేదండి, ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ది డే బిగినింగ్ నుంచి ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టి ఇవాళ రాష్ట్రంలో కరువు విలయతాండవం చేయడానికి మొత్తానికి ఆయనే కారణం. అంతా మీరే చేశారంటాడు ఏదో సినిమాలు, అలాగే అంతా ఆయనే చేశాడు. ఆయనకి జతగా మోడీ గారు ఉన్నారు, ఎంతో కొంత సాయం పక్కన కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఈ ముగ్గురు కలిపి ఒక ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ని టోటల్ తెలుగు వాళ్ళని, ఈ ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న జనాలను కూడా వీళ్ళు మోసం చేస్తా ఉన్నారు అనేటువంటి అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి వీళ్ళని ఎదుర్కోవడానికి నడుం బిగించారు. అది ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ రూపంలో మొదలైందనేటువంటి నా భావన. ఇక్కడ మనం ఒక రాజకీయ పార్టీగా ఒక 13 జిల్లాల పాత 13 జిల్లాల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బాధపడుతుందనేటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారనే విధంగా చూడరాదు దీన్ని. ఎందుకంటే దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందండి. ఇక్కడ మోడీ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్ గారు, వీళ్ళంతా కూడా వీళ్ళది ఒక ప్లాన్ ఉంది. ఎందుకంటే మోడీ గారు బీటీ వీళ్ళంతా వాళ్ళు ఈ దేశాన్ని చేజిక్కించుకుని వాళ్ళు యథేచ్ఛగా పరిపాలించాలని, నియంతృత్వ పాలనకి ప్రజాస్వామ్యాన్ని హననం చేసి పరిపాలించాలనేటువంటి వాళ్ళ భావన కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రయోగశాల కింద మార్చారు ఆంధ్రప్రదేశ్ని. అక్కడ రాజ్యాంగము చట్టము ఏమి ఉండదు, లా అండ్ ఆర్డర్ ఉండదు. అక్కడ పెత్తందారీ వ్యవస్థ, ముఠా కక్షలో రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయటం, అక్రమంగా నిర్బంధించడం, ఆధారం లేని కేసుల్లో ఆరోపణలతోటి లోపల పెట్టి బెయిల్ రాకుండా విశ్వ ప్రయత్నం చేయడం, టెక్నికల్ గాను అన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం చూస్తూ ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమస్య కాదు, రేపు దేశంలో ప్రతి ఒక్కళ్ళ సమస్య కింద మారింది. అది గుర్తించారు కాబట్టే ఈ దేశంలోని చాలా మంది మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అసలు దేశం ఎల్లల దాటి కూడా చంద్రబాబు నాయుడు గారికి నైతిక మద్దతు లభిస్తూ ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా మారుతా ఉందనేటువంటిది గుర్తించారు కాబట్టే రేపు రాబోయే ఇమీడియట్ మినీ సంగ్రామం, మినీ భారత ఎన్నికల నాటిది రేపు రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో, ముఖ్యంగా తెలంగాణలో దీనికి కారకులైన వాళ్ళందరికీ కూడా గట్టి గుణపాఠం అనేటువంటి చెప్తారు ప్రజలు అనేటువంటి నా అభిప్రాయం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి వాళ్ళ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించుకుందాం అనుకునే జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడ కూడా ఎదురు తిరిగిందండి. ఆయన చంద్రబాబు నాయుడు గారి సమావేశాలు కానీ, సభలకు కానీ, లోకేష్ గారి పాదయాత్ర కానీ విపరీతమైన స్పందన వస్తూ ఉంది. కాబట్టి వీళ్ళని ప్రజల్లో లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. అలాగే బీజేపీ టీడీపీతో పొత్తు కోరుకుంటా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎవరన్నా సామరస్యంగా మాట్లాడుకుని ప్రజలకు ఏమైనా మంచి చేసి పేరు తెచ్చుకుందామని చూసి మిత్రత్వం నెరిపి పొత్తులోకి స్నేహస్తం చేస్తారు. కానీ ఇక్కడ బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని కబళించాలని చూస్తుంది. వాళ్ళు బలవంతంగా వీళ్ళు పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి ఆయన్ని అడగటం, ఆయన నిరాకరించడం జరిగింది. దాంతో ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది వాళ్ళ పాక్షికంగానే వాళ్ళ కోరిక నెరవేరింది, వాళ్ళ ఆశయం నెరవేరిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ఎలాగైతే ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతా ఉన్నాడో, ఆయన లోపల ఉన్నా కానీ అంతకు మించి అందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆయన పేరు గిట్టని వాళ్ళు, ఆయన చిత్రాన్ని ఆయన్ని మీడియాలో చూపించడానికి ఇష్టపడిన వారు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం చంద్రబాబు గారి పేరు ప్రస్తావించిన సందర్భం లేకుండా ఉంది ఈ 40 రోజుల నుంచి, 43 రోజుల నుంచి. కాబట్టి వాళ్ళు పాక్షికంగానే విజయం సాధించారు. అయితే విచిత్రంగా ఇది బూమరాంగ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్య, ఆయనకి ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉన్నా ఇమీడియట్ గా ఎన్నికలు ఉన్న తెలంగాణలో ఇది ఈ ఎఫెక్ట్ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రశేఖర గారు ఒక మిస్టేక్ చేశాడు. తెలంగాణ భావోద్వేగ బంధం, తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ కి ఉన్న ఒక భావోద్వేగ బంధాన్ని ఆయన చేతులతో ఆయనే కట్ చేసాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని అలాగే నేను అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తానని చెప్పేసి తెలంగాణ సమాజానికి ఆయనకు ఉన్న సంబంధాలను ఆయన చేతితో ఆయన తెంచేసుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ 2 సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ గారు కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంది. తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తుందంటే, తెలంగాణ తెచ్చిన దశాబ్దాల కళ నెరవేర్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చాం, అదే విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ ఒకసారి ఇవ్వాలనేటువంటి భావనలో తెలంగాణ సమాజం వచ్చినట్టు అనిపిస్తా ఉంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్కి ఒక రకంగా కేటీఆర్ గారు కానీ, కొంతమంది కానీ మొదట్లో చాలా వ్యతిరేకంగా మాట్లాడి, తర్వాత ఇప్పుడు అనునయంగా మాట్లాడుతున్నా, మద్దతుగా మాట్లాడుతున్నా కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరండి.
దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో చాలా బలంగా ఉన్న తెలుగుదేశం సానుభూతి పరులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటు చేస్తారేమో అనేటువంటి భావన అందరిలో ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు ఆయనకి తర్వాత తగిలిన ఇమీడియట్ గా బీజేపీకి, బీఆర్ఎస్ కి తెలంగాణలో దెబ్బ పడిపోతా ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. అంచేత వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ, చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించడం కానీ, దీనివల్ల ఇదంతా కూడా బూమరాంగ్ అయిందనేటువంటిది అనిపిస్తా ఉంది. ఇది వాళ్ళు ఆల్రెడీ సగం దూరం పైన వచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆధారాలు చూపించలేక, తిరిగి వెనక్కి వెళ్ళలేక వాళ్ళు సతమతం అవుతున్నారు. అందుకనే దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తా ఉన్నారు అనేటువంటిది. ఇక్కడ చూడండి, ఒక 10 ఏళ్ల కుర్రోడిని తగలబెట్టేసినోడికి బెయిల్ వస్తుంది, ఆడు వినాయక సంబరాల్లో పాల్గొంటాడు. ఒక తన డ్రైవర్ని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చినవాడు బెయిల్ వస్తూ ఉంటుంది. తన బాబాయిని ముక్కల కింద నరికేసి అక్యూజ్డ్ 8కి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో, ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు. కాబట్టి ఈ వ్యవస్థల మీద మనకు మినుకుమంటూ ఉన్న ఒక నమ్మకం ఈ వ్యవస్థల మీద కూడా పోతా ఉంది. ఈ దేశంలోని సిబిఐ, ఈడీ, ఐటీ, ఈ డిపార్ట్మెంట్ అందరినీ కూడా చెరబట్టి ప్రతిరోజు వాటిని యథేచ్ఛగా వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు అనేటువంటి జగద్విదితం అయింది. కాబట్టి ఈ దేశం తిరిగి ఈస్ట్ ఇండియా కంపెనీ నాటి పరిస్థితులకి వెనక్కి వెళ్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తం అవ్వాలనేటువంటి సందేశం వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తా ఉన్నారు. మేము ఇలాగే ఉంటాం, మేము నిరంకుశంగా ఉంటాం, మేము నియంతృత్వంగా ఉంటాం. కాబట్టి మీరు అప్రమత్తం అవ్వకపోతే రేపొద్దున వలస పాలకుల నాటి, బ్రిటిష్ పాలన నాటి పరిస్థితికి మేము తీసుకెళ్తా ఉన్నారు. నిజానికి చెప్పాలంటే బ్రిటిష్ పాలనలో కూడా ఇంత నియంతృత్వం మార్గం లేదండి. సరే, అలాగే బీజేపీ హైకమాండ్ ఏమంటుంది, మా ప్రమేయం ఏం లేదు, అది స్టేట్ కి సంబంధించిందనే చెప్తున్నారు కదా, దీనికి ఏమంటారు? బీజేపీ స్టేట్ కి సంబంధించిందని చెప్పినా గానీ మొసలి కన్నీరు కింద లోకేష్ గారిని పిలిచి మాట్లాడినా, బీజేపీ పాత్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సాహసం చేస్తాడంటే నమ్మేటంత పిచ్చోళ్ళు ఎవరు లేండి. ఎవరైనా కొన్నాళ్ళు మోసం చేయగలరు. ఈ బీజేపీ పెద్దలు ప్రజల్ని ఇక ముందు మోసం చేయలేరండి. ఎందుకంటే వాళ్ళు కనుసన్నల్లో జరుగుతుంది. మరి అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ ఎవరి చేతిలో ఉంటుందండి? కేంద్ర హోంశాఖ. ఒక ఎన్ఎస్జి ప్రొటెక్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశాందే బాధ్యత, ఆయన భద్రత ఈ దేశం వహించాలన్న బాధ్యత. అటువంటి ఆయన మీద అక్రమంగా వేసి పెట్టి ఆధారాలు లేకుండా ఉంటే, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటే వీళ్ళు కళ్ళు మూసుకున్నారంటే దీనికి కారణం ఎవరండి? ఏ కారణం చేత ఇప్పటి వరకు మోడీ గారు మాట్లాడలేదు? రాజశేఖర రెడ్డి గారు తన జీవిత కాలం ఎప్పుడు మాట్లాడినా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానండి కూడా ఆయన. తన ప్రధాన ప్రత్యర్థి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానన్న రాజశేఖర్ బిడ్డ షర్మిల గారిని అరెస్ట్ చేస్తే వెంటనే అసలు ఏమన్నా ఒడేబడే వచ్చి ఆయన ఫోన్ చేశాడు, యోగక్షేమాలు కనుక్కున్న మోడీ గారు అసలు బీజేపీ పార్టీ ఈ దేశంలో ఆ పావుని పెంచి పోషించిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అతను అరెస్ట్ అయితే ఎందుకు మాట్లాడలేదు? ఈ దేశంలో 1984లో 2 సీట్లు వస్తే 1 సీట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. అటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఎప్పుడున్నా కానీ టీడీపీ సపోర్ట్ లేకుండా ఎప్పుడు అధికారంలో లేరు. ఈవెన్ 2014లో కూడా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నమ్మకమైన మిత్రుడు, విశ్వాసపాత్రుడైన మిత్రుడు వాళ్ళకి ఈ 2019 నుంచి 2023 వరకు, ఈనాటి వరకు పల్లెత్తి మాట అనకుండా వాళ్ళతోటి నా దోస్తి, నా దుష్మని అన్నట్టుగా దూరంగాను, అలాగే శత్రుత్వం లేకుండాను, మిత్రత్వం లేకుండాను మధ్యస్థంగా ఉండి, న్యూట్రల్ గా ఉండి, మీకు అవసరమైతే రేపు వాళ్ళకి అవసరమైన సందర్భాలు అన్ని మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పట్ల ఎందుకు వాళ్ళ కక్ష? వాళ్ళు స్వయంగా సంపాదించుకుని కష్టపడి వండుకు తిని బుద్ధి లేదు వాళ్ళకి. ఎదటి వాళ్ళ పళ్ళాల్లో లాక్కుని తింటమే వాళ్ళకి అలవాటైపోయింది. అంచేత తెలుగుదేశం పార్టీని కబ్జా చేస్తే వాళ్ళు ఇక్కడ రావచ్చు అనుకోండి, నెవర్ జరగదండి. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలంగాణలో ఇవాళ నాయకత్వం లేక కేడర్ విలవలాడుతూ ఉన్నారు, మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. కానీ 20 సంవత్సరాల నుంచి తెలంగాణలో అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకుంటుంది. బీజేపీ రేపొద్దున మళ్ళా వాళ్ళు 2 సీట్లు 3 సీట్లు వస్తే వాళ్ళు ఉనికే కనపడదు. అసలు దేశంలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. అసలు ఇంజినే చెడిపోయిన పరిస్థితిలో వాళ్ళు ఏ రకంగా ఈ దేశాన్ని కాపాడతారనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ దేశం మధ్యతరగతి నడ్డి విరిచారండి. వాళ్ళకి ఏ రకంగా మనం సపోర్ట్ ఇవ్వగలమండి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీ, మన ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు మన తెలుగువాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ తప్ప మనం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి మనతో ఒక భావోద్వేగమైన బంధం లేదు. ఈ దేశం జాతీయత, దేశం కోసం, ధర్మం కోసం లాంటి కేవలం మాటల వరకే. వాళ్ళ స్పందన ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చినప్పుడు మణిపూర్ లో కష్టం వచ్చి ఇబ్బంది వచ్చి అగ్రించి వాళ్ళు రగిలితే 8 నెలలకు కానీ స్పందించడం వాళ్ళే. పక్కన ఇజ్రాయెల్లో గొడవ వస్తే తెల్లారి రోడ్డుకి స్పందిస్తారు. వీళ్ళు ఏ రకంగా మనం చూడాలండి? కాబట్టి
ఈ దేశంలో సమూల మార్పులు కావాలి. ఈ దేశాన్ని సుభిక్షంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగ చట్టానికి లోబడి పరిపాలించే వాళ్ళు కావాలి మనకి. కాబట్టి ప్రజలందరూ ఆ వైపు ఆలోచిస్తారు అనుకుంటున్నాను నేను. సరే, అలాగే అంటే ఇప్పుడు హై క్యాడర్ నుంచి అయితే టీడీపీ జనసేన పొత్తులకు కార్యకర్తలకు హై క్యాడర్ నుంచి ఓకే చేసుకుంటున్నారు. కానీ గ్రామ స్థాయిలో క్యాడర్ జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తు, వాళ్ళకి సంబంధించిన ఏవైతే సీట్ల గురించి వీళ్ళు ఓకే చేసుకుంటారా? వీళ్ళల్లో కూడా ఏమైనా సందిగ్ధత నెలకొందా సార్? నా అభిప్రాయం ఏంటంటే అండి, నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అసలు ముందు కింది స్థాయి, గ్రామ స్థాయి, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలే కలిసి పనిచేశారండి. 2-3 ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టే ఆ ఆలోచన ఈ పార్టీ పెద్దలకి ఆ తర్వాత ఆలోచన వచ్చింది, కలిసి పనిచేయాలన్న ఆలోచన రావడానికి కారణమే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినల్ బలం కాదండి, అది వాపు. ఏమన్నా పోలీసులను అడ్డం పెట్టుకుని, సెకండ్ అడ్డం పెట్టుకుని భీష్ముడిని కూల్చినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎదుటి పార్టీ కార్యకర్తల్ని మీద గొడవ పెట్టుకుని వాళ్ళ మీద దాడి చేసి పోలీసులు అంకలు తోక్కుంటున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎవడన్నా ఈ వైసీపీ బాధితుడు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్తే తిరిగి ఇతన్నే కొట్టి ఇతని మీద కేసు పెడతా ఉన్నారు. ఈ దుర్మార్గం, అరాచకం, రూల్ ఆఫ్ లా పాటించకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చూసిన తర్వాత ఇక సంఘటితం అవ్వాల్సిన పని ఉంది. రేపొద్దున వీళ్ళు ఎన్నికల్లో ఇంతకన్నా అరాచకం చేస్తారు, వీళ్ళు వచ్చినట్టు గోడనేసి తొక్కాలి, దబిడి దిబిడి చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చే వీళ్ళు కలిసి పనిచేస్తారని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, అలాగే సార్, అంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు కంటిన్యూ చేస్తే టీడీపీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయి? నా అభిప్రాయం నేనేమనుకుంటానంటే, నేనేం ఊహిస్తానంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని వదిలించుకుంటాడు అనుకుంటానండి. బీజేపీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ వరకు మృత కళేబరం, దాని నుంచి దుర్వాసన వస్తుంది, ఎవరో దగ్గర పెట్టుకోరు, వీలైనంత వరకు దూరంగా జరుగుతారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గా తను కూడా పెట్టుకుంటే దగ్గర ఉన్న వాళ్ళు కూడా దూరంగా పోతారు. కాబట్టి ఆయన ఎలాగైనా వదిలించుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఓకే, కానీ ప్రజలకు కావాల్సింది ఎవరితో పొత్తు పెట్టుకున్నా, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక మంచి ప్రభుత్వమే రావాలని కోరుకుంటుంది. సో అలాంటి తరుణంలో ఇప్పుడు చంద్రబాబు అరెస్టుకు గురి కావడం, తర్వాత వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేయడం, ఇలా పవన్ కళ్యాణ్ గారు పొత్తులతో బిజీ అవ్వడం, అది మొత్తం చూస్తే ఓవరాల్ గా రాజకీయ విశ్లేషణగా మీరు ఏం చెప్పగలరు? ఏమండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఎత్తులు పై ఎత్తులు ఏమి లేవండి. వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని, వాళ్ళ మనుషుల్ని అందరినీ పైనుంచి కింద వరకు వాళ్ళే పెట్టేసుకుంటారు. కొండ మీదైనా కొండ కిందైనా ఎక్కడైనా వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చి అబద్ధాలు బాగా మాట్లాడగలుగుతారు, బాగా బూతులు మాట్లాడగలిగినట్టు రోడ్డు మీద వదిలేస్తారు, వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటారు. ఎవడన్నా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళు నోరు నొక్కుతారు, పోలీసు వాళ్ళని కాళ్ళకేళ్ళకి వదిలేస్తారు వాళ్ళ మీద. వాళ్ళు కూడా సిగ్గు లేకుండా మనం ఏ ఓత్ తీసుకుని ఏ పని మీద వచ్చాం, ప్రజల జీతం తీసుకుంటున్నాం, వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటి విషయాన్ని పోలీసులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మర్చిపోతా ఉన్నారు. ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు పాశవికంగా. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ సంఘటితం అవుతా ఉన్నారు. ఈ బెడద వదిలితే చాలరా బాబు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ 4.5 ఏళ్లలో జనాన్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ముళ్ళ కొరడతో కొడతా ఉన్నాడు. ముళ్ళ కొరడతో కొట్టడమే కాకుండా వాళ్ళకి అయ్యని గాయాల మీద ఉప్పు కారం జల్లి నిమ్మరసం పిండుతా ఉన్నాడు. ఆయన ఏ రకంగా నమ్ముతారండి? ఆయన పేదవాడికి పెత్తందారులకి పోరాటమా? ఆయన ఏ రకంగా పేదవాడు అండి? ఆయన చెప్పి పచ్చి అబద్ధాలు అన్నట్లు ప్రజలు ఏసడించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఆయన చూస్తుంటే ఆనందం అయినట్టు మొక్కం పెట్టి పారిపోతా ఉన్నారండి జనం. ఆయన సభలకే సమావేశాలకి ఎవడో ఉండడానికి, ఒక్క క్షణం ఉండడానికి కూడా ఇష్టపడతలేదు. సహజంగానే ఆయన మద్దతుదారులు కూడా ఉంటారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ సమూలంగా తుడిచిపెట్టేసిన రోజున కూడా వాళ్ళు 28%, 30% ఓటు బ్యాంక్ ఉంది. అదే ఓటు బ్యాంకు ఈయన బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు ఉంటారు. వివిధ కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముఖార విందాన్ని చూసి ఇష్టపడిన వాళ్ళు కానీ ఆయన వెనకాల ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా అతనికి మద్దతు 2019లో మద్దతు ఇచ్చిన వాళ్ళలో దాదాపు సగానికి మంది పైగా అతని నుంచి దూరంగా జరిగారు. ఇది వాస్తవం. గ్రౌండ్ లో తెలుసుకుంటే తెలుస్తుంది ఎవరికన్నా. ఎందుకంటే ఆయనకి ప్రధానంగా మద్దతు ఇచ్చిన ఏ సామాజిక వర్గాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అనుకున్నారో ఆ సామాజిక వర్గాలని మొదట వేటేసాడు ఆయన. ఏ మధ్యతరగతి వర్గం అయితే ఆయన కావాలనుకున్నారో ఒకసారి చూద్దాం, ఫోన్లే తండ్రి లేని పెట్ట వాళ్ళు తీసిన బుడిబుడి దుఃఖాలకి వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిన దానికి ఏనాటికి వాళ్ళ బాబాయ్ వాళ్ళే చంపేసి ఎవరో చంపేశారని పెడితే నిజమే కావాల్సి అనుకున్నారు ప్రజలు. ఒకసారి మోసపోయారు. ఇదంతా తెలుసుకున్నారు. ఇప్పుడు అంతా జరుగుతుంది. ఈ సిబిఐ సీరియల్, మొగల్ రేకుల సీరియల్ చూసిన తర్వాత స్పష్టంగా అందరికీ అర్థమైంది ఎవడేం చేసాడు, ఎంత దుర్మార్గులు, రూప రాక్షసులు అనేటువంటి ప్రజలకు అర్థమైంది. అది కాకుండా
ప్రజల భవిష్యత్తు బతుకు భయం పట్టుకుందండి. భవిష్యత్తు అంధకారం అయిపోయింది. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం అవట్లేదు వాళ్ళకి. ఈ పప్పు బేలాలకు ఆశపడితే మన జీవితం పోతా ఉంటుంది. అది కూడా పూర్తి స్థాయిలో ఎవరికి అందట్లేదు. కాబట్టి 120 మందికి ఏదో బిస్కెట్లు వేసాం, మిగతా వాళ్ళందరూ కూడా నా వెనకాల ఉండాలనుకుంటే ఆ రోజులు పోయినాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. వాళ్ళకి మనశ్శాంతి, నిశ్చింత, లా అండ్ ఆర్డర్ ఎన్ని కావాలని కోరుకుంటున్నాను. నిశ్చింతగా హాయిగా ఆడికి ఏముందో తిని హాయిగా పడుకునే పరిస్థితి కావాలనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇవాళ ఎలాగుందంటే ఆయన ప్రభుత్వం అరాచకం, రౌడీయిజం, పీకల కోయటం, అత్యాచారాలు, దుర్మార్గాలు, దోపిడీలు. సార్ ప్రభుత్వ అలాగే ఆస్తులే కాకుండా సార్ అలాగే రాజమండ్రి హోటల్లో నిన్న సమన్వయ భేటీ తర్వాత కొంతమంది వైసీపీ ప్రభుత్వ నాయకులు ఇలా స్పందిస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. ఏమని అంటే లోకేష్తో కలిసిపోండి, పవన్ కళ్యాణ్ టార్గెట్గా సెటర్ వేశారు. ఏమని సూట్ కేసు తీసుకోండి అంటూ. దీనికి సంబంధించి మంత్రి అంబటి రాంబాబు గారు ఇలా వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏమంటారు సార్? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ గతంలో నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న ఏం చేసేవారంటే వాళ్ళు ఏం చేస్తారో ఎదటోళ్ళ మీద ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ డీల్ ఎంత చెప్పమనండి వాళ్ళని, దమ్ముంటే ఆ డీల్ ఎంత చెప్పమనండి వాళ్ళని. ఎవడ రూపాయి చేయకుండా వీళ్ళకి పనిచేస్తారు, వీళ్ళు మొఖాలు చాలా అందంగా ఉన్నాయని. అది చంద్రబాబు గారి మీద ఒక్క ఆధారం లేకుండా లోపల అరెస్ట్ చేసి ఎలా చేశారండి? వీళ్ళు డే లైట్ రాబరీ చేతను ఇసుకలోను మధ్యలోను దోపిడీ చేసిన సొమ్ము ఎవరికి ఎంత వాటాలు పంచారో చెప్పమనండి వాళ్ళని. పై వాళ్ళకి ఎంత సూట్ కేసు పంపించారు, పక్క వాళ్ళకి ఎంత పంపించారు చెప్పమనండి వాళ్ళని. ఈ భూములు కొలగొట్టేసి ఇప్పుడున్న పరిస్థితి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడే వీళ్ళ పరిస్థితి అరాచకంగా ఉంది, ఇప్పుడే మా ఇళ్ళు వాకిళ్ళు లాక్కుంటున్నారు, భూములు లాక్కుంటున్నారు, వ్యాపారాలు లాక్కుంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు, ఇళ్ళు కూలుస్తున్నారు. రేపు పొద్దున మళ్ళా వస్తే కనుక వాళ్ళు వచ్చి ఇంట్లో పడుకుంటారు. ఇంట్లో పడుకుంటే అయ్యో బాబు అని చెప్పి లబో దీపో అని మనం వెళ్ళి ఏ పోలీస్ కంప్లైంట్ అని ఇస్తే ఆ పోలీసు తిరిగి మనల్ని కొట్టి మన కేసు పెట్టి మనల్ని రిమాండ్ చేస్తారు. జడ్జి గారు ఏమో వెనక ముందు చూడకుండా రిమాండ్ వేస్తారు. తిరిగి అప్పీల్కి వెళ్తే అక్కడ కూడా రిమాండ్ వేస్తారు. ఏమీ తేలకుండా మనం జైల్లో పెడతారు, వచ్చి మన ఇంట్లో కాపురం చేస్తాడు అనేటువంటి భావనకు వచ్చారు జనం. ఎవరింట్లో వాళ్ళు పడుకోవాలన్నా, ఎవరు కూడా వాళ్ళు తినాలన్నా ఇతని ఇంటికి పంపించాలి. ఇక చాలు, నీ పరిపాలన చాలా బాగుంది, చాలు, ఒక్క ఛాన్స్ అన్నావు, ఇదే లాస్ట్ ఛాన్స్, నీకు దండం బాబు, ఇదేం కనమరా బాబు మాకు అని చెప్పేసి బాధపడతా ఉన్నారు ప్రజలు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.